కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 29వ బ్లడ్ క్యాంపును మంచు మనోజ్ ప్రారంభించారు. స్వయంగా తలసేమియా బాధితుల కోసం మంచు మనోజ్ రక్తదానం చేశారు. తలసేమియా పిల్లలకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసేమియా వల్ల ఎంతో మంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ పిల్లలను చూస్తే మనసు బరువెక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోక్షజ్ఞ ఆర్గనైజేషన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంపులకు నేను సంపూర్ణ మద్దతిస్తున్నానని తెలిపారు. నన్ను అభిమానించే వారంతా తలసేమియా బాధితులకు అండగా నిలవాలని కోరారు. మా అన్నయ్య నటసింహ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వాళ్ళు నిజంగా ఈరోజు వచ్చి ఇలాగ ఒక బ్లడ్ బ్యాంకు, ఒక బ్లడ్ క్యాంపు ఇలా స్టార్ట్ చేసి తలసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్నారంటే రియల్గా హ్యాట్స్ ఆఫ్ అన్న. పేరున గాడ్ బ్లెస్ యూ అన్న. అందుకే నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మీలాంటి వాళ్ళు బాలయ్య అన్న వెనకాల ఉండి చేస్తున్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా జై బాలయ్య అంటారు. అండ్ తమ్ముడు మోక్షాజ్ఞ పేరు మీద మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు. బాబుకి, మీకు, ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబాలకి, మీ పిల్లలకి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అండ్ ఈరోజు పిల్లల్ని చూశాక మా వైఫ్ చెప్పినట్టు చాలా బరువుగా ఉంది మనసు. అంత చిన్నారి వయసులో, ఆడుకునే వయసులో, ఫ్రీగా తిరిగే వయసులో, ఏమీ తెలియని వయసులో ఒక పెద్దలు తప్పని చెప్పను. అంటే నాకు కూడా దీని గురించి తెలియదు. ఈరోజు వచ్చి అవేర్నెస్ తెలిస్తే కానీ మొన్న వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది, ఎస్పెషలీ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తలసేమియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసామని తెలుసుకొని చాలా బాధ వేసింది అనమాట. అండ్ చిన్న పిల్లలు 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు. అండ్ ఎంతోమంది పిల్లలకి బ్లడ్ అందక కాలం చెందుతున్నారు. అలాగే కొంచెం మనసు కూడా భారంగా ఉంది. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్, అలాగే మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అండ్ రెడ్ క్రాస్ కర్నూలుకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మా చేతుల మీద జరపడము నిజంగా అంటే ఇది ఒక బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే చిన్నపిల్లల్ని చూసినప్పుడు నిజంగా అంటే ఇందాక నా మనసు చాలా భారంగా అనిపించింది. ఇంత చిన్న వయసులో తెలియక వచ్చిన ఒక జెనెటిక్ డిసార్డర్ ఇది మనందరం కూడా 10 మందికి తెలియచేయాలి. ఇది ఒక జెనెటిక్ డిసార్డర్. దానివల్ల రక్తం ఎవ్రీ 2 వారాలకు ఒకసారి తగ్గుతూ ఉంటుంది. ప్రతి మనిషికి తలసేమియా అనే ఒక డిసార్డర్ రావడం వల్ల జీవితకాలం మేబీ ఒక 250 నుంచి 300 యూనిట్స్ వరకు రక్తం అవసరపడుతుంది.